మీరు ఎప్పుడైనా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జకర్బర్గ్‌ని గమనించుంటే ఆయన ప్రతిరోజు సేమ్ షర్ట్ వేసుకొని ఉంటాడు. అయితే దాని వెనకాల ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. ఒక ప్రొడక్టివిటీ హ్యాక్ ఉంది. ఈ వీడియోలో ఆ సైకలాజికల్ రీజన్ ఏంటో తెలుసుకోబోతున్నాం. అండ్ దెన్ ఆ సింపుల్ హ్యాబిట్‌ని మన పర్సనల్ లైఫ్‌లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటో కూడా డిస్కస్ చేయబోతున్నాం. నా పేరు వినాయక్ అండ్ వెల్కమ్ టు వినాయక్ కుమార్ తెలుగు. మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ ఛానల్‌లో మోస్ట్‌లీ సైకాలజీ రిలేటెడ్ వీడియోస్ ఉండబోతున్నాయి. సైకాలజీని మన లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఎలా అప్లై చేయాలో చూడబోతున్నాం. అండ్ దెన్ బుక్స్, మీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్నా ఆర్ బుక్ రీడింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, స్పెషల్ వెల్కమ్ టు యూ. ఎందుకంటే ఛానల్‌లో బుక్స్ గురించి చాలా వీడియోస్ ఉండబోతున్నాయి. అండ్ దెన్ మూవీస్, బుక్స్ అండ్ మూవీస్‌లోని డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ టాపిక్స్ గురించి ఫిలాసాఫికల్ డిస్కషన్స్ కూడా చేయబోతున్నాం. సో వీటిలో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ కొన్ని స్పాంటేనియస్ ఇన్సైట్స్, చిన్న చిన్న ఐడియాస్ అయితే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఒకసారి అక్కడ కూడా వెళ్లి చూసి రండి. అక్కడ కాంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఫాలో అవ్వండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో కొన్ని యూజ్‌ఫుల్ లింక్స్ పెడుతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్విప్‌మెంట్ ఏం యూజ్ చేస్తానని. సో అది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంక మెయిన్ టాపిక్‌లోకి వెళ్తే, ఇదే సేమ్ హ్యాబిట్ మార్క్ జకర్బర్గ్‌తో పాటు ఇంకా చాలా మంది ఫేమస్ పీపుల్‌కి కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫార్మర్ సీఈఓ స్టీవ్ జాబ్స్ కూడా ప్రతిరోజు సేమ్ బ్లాక్ కలర్ ఫుల్ స్లీవ్స్ టర్టిల్ నెక్ షర్ట్ వేసుకొని ఉండేవాడు. ఇంకా చాలామంది మినిమలిజంని ఫాలో అయ్యే ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇంకా ప్రొడక్టివిటీ యూట్యూబర్స్ కూడా సేమ్ హ్యాబిట్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే దాని వెనకాల ఉన్న సైకలాజికల్ రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే డెసిషన్ ఫెటీగ్ గురించి తెలుసుకోవాలి. ఫెటీగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అలసట. డెసిషన్ ఫెటీగ్ అంటే డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చిన అలసట అని. కానీ డెసిషన్ తీసుకోవడం వల్ల కూడా అలసిపోతామా అంటే న్యూరో సైన్స్ అవుననే చెప్తుంది. మనం ఎలాగైతే ఫిజికల్ టాస్క్ చేసినప్పుడు మన బాడీలో ఎనర్జీ డ్రైన్ అయిపోయి మన బాడీ అలసిపోతుందో, అలానే డెసిషన్ తీసుకోవడం అనే మెంటల్ టాస్క్ చేసినప్పుడు కూడా మన మైండ్ ఆర్ బ్రెయిన్ అలసిపోతుంది. విల్ పవర్ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఆ డెసిషన్ ఎలాంటిదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ షర్ట్ వేసుకోవాలి, ఆర్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం ఫుడ్ తినాలి, ఆర్ ఎగ్జామ్‌లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, ప్రతిదానికి కొంత అమౌంట్ ఆఫ్ విల్ పవర్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. మనం డెసిషన్స్ తీసుకుంటూ ఉండే కొద్దీ విల్ పవర్ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే టైం లాగానే ఈ విల్ పవర్ అనేది కూడా ఒక లిమిటెడ్ క్వాంటిటీ. మనం దాన్ని ఖర్చు పెడుతూ ఉంటే ఇంకా కొంచెమే మిగులుంటుంది. ఎలాగైతే మన బాడీలో ఉన్న ఎనర్జీ డ్రైన్ అయిపోయినప్పుడు తర్వాత పనులు సరిగ్గా చేయలేకపోతామో, అసలు పనులే చేయలేకపోతామో, అలానే విల్ పవర్ డ్రైన్ అయినప్పుడు కూడా తర్వాత తీసుకునే డెసిషన్ సరిగ్గా తీసుకోలేము. ఆ తర్వాత చేసే మెంటల్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంత ఎఫిషియెంట్‌గా పర్ఫార్మ్ చేయలేకపోతాం. దానివల్ల వాటి క్వాలిటీ అనేది డ్రాస్టిక్‌గా తగ్గిపోతుంది. బట్ ఈ మార్క్ జకర్బర్గ్ లాంటి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు దీని పట్ల చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. ఓన్లీ వాల్యుబుల్ డెసిషన్స్ మీద మాత్రమే వాళ్ళ విల్ పవర్‌ని స్పెండ్ చేసి, అనవసరమైన డెసిషన్స్ ఆర్ అనవసరమైన మెంటల్ టాస్క్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలానే ప్రతిరోజు సేమ్ షర్ట్ వేసుకోవడం కూడా వాటిలో ఒక టాక్టిక్. అయితే దీని గురించి మనం ఎందుకు అంత పర్టిక్యులర్‌గా ఉండాలి? మన లైఫ్‌లో కూడా అంత డిఫరెన్స్ ఏం చేస్తుందంటే యాక్చువల్లీ చాలా డిఫరెన్సే చేస్తుంది. ఆలోచించండి. మన ఫ్యూచర్ అంటే ఏంటి? మన ఫ్యూచర్ అంటే మనం ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ యొక్క ఫైనల్ ఔట్‌పుట్. మనం డే టు డే లైఫ్‌లో తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా కలిసి ఆ ఫ్యూచర్ లాగా మారుతాయి. సో, ఈ డెసిషన్స్ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈజీగా అర్థమవ్వటానికి. మనం ఒక 1 ఇయర్ తర్వాత ఒక ఫిట్‌నెస్ గోల్ పెట్టుకున్నాం. 1 ఇయర్ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీ కావాలి అని. బట్ దానికోసం ఇప్పటి నుంచే ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా ఒక గంట ఆర్ ఈవెన్ ఎక్కువ సేపు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ టైం కల్లా జిమ్‌లో ఉండాలి. ఆర్ ఈ టైంకల్లా రన్నింగ్ చేస్తూ ఉండాలని. కానీ మీరు చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. ఒక గోల్ పెట్టుకుంటాం, షెడ్యూల్ చేసుకుంటాం. ఇప్పుడు జిమ్‌కి వెళ్ళాలి ఆర్ ఇప్పుడు వర్కౌట్ చేయాలని. కానీ ఆ టైం వచ్చేపాటికి అవాయిడ్ చేస్తూ ఉంటాం. ప్రోక్రాస్టినేట్ చేస్తాం. పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం. సో, దానివల్ల మీ ఫ్యూచర్ గోల్ అయితే ఉందో 1 ఇయర్ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీ కావాలనుకున్నారో అది కూడా పోస్ట్‌పోన్ అవుతుంది. ఆర్ సమ్‌టైమ్స్ అది ఎప్పటికి అచీవ్ కూడా చేయలేకపోవచ్చు. ఇంకా వేరే ఏ గోల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ గోల్ గాని, జాబ్ గోల్ గాని, దానికోసం ప్రతిరోజు టేబుల్ దగ్గర కూర్చొని చదవాల్సి ఉంటుంది. కానీ మనందరం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. చదువుదామని బుక్ తెరిచి కూర్చుంటే ఫోకస్ రాదు. మైండ్ సెట్ అవ్వటం లేదు. మూడ్ రావటం లేదు. ఆర్ ఈవెన్ సమ్‌టైమ్స్ మనకి మోటివేషన్ లేదేమో ఆర్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటాం. కానీ అసలు ఆ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా మాస్టర్ చేయొచ్చు. ఇదంతా కూడా విల్ పవర్ లేక. ఇదంతా విల్ పవర్ లేకపోవటం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్. సో, ఈ ఫ్యూచర్ గోల్ ఏదైతే ఉందో, సిక్స్ ప్యాక్ బాడీ అయ్యుండొచ్చు, లేదంటే మీ డ్రీమ్ కాలేజ్ అయ్యుండొచ్చు, మీ డ్రీమ్ జాబ్ అయ్యుండొచ్చు. ఎందుకంటే మీరు ప్రతిరోజు తీసుకునే డెసిషన్స్ మీదే డిపెండ్ అయి ఉంది. మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న టాస్క్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, ఈ డెసిషన్స్ గురించి పర్టిక్యులర్‌గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అయితే దీనికోసం ఏం చేయాలి? మనం కూడా ప్రతిరోజు సేమ్ షర్ట్ వేసుకోవాలంటే అది వన్ ఆఫ్ ద టిప్స్. బట్ ఇంకా చాలా ఉన్నాయి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా అన్నెసెసరీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. చాలా అనవసరమైనవి ఆలోచిస్తూ ఉంటాం. బట్ అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. లేదంటే మినిమైజ్ చేసుకోవాలి. లేదంటే ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ చేయడం అంటే ఎలాగైతే మార్క్ జకర్బర్గ్ ప్రతిరోజు సేమ్ షర్ట్ వేసుకోవాలని ముందే డిసైడ్ అయ్యి పెట్టుకున్నాడో, అలానే మనం కూడా మన చాలా డెసిషన్స్‌ని ఆటోమేట్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఈవెన్ కొన్ని డెసిషన్స్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేసినా కూడా
మన లైఫ్‌లో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, దీని వెనకాల ఉన్న సైకలాజికల్ రీజన్ ఏంటో తెలుసుకున్నాం కాబట్టి, ఇప్పుడు ప్రతిరోజు సేమ్ షర్ట్ వేసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాం. ఈ బెనిఫిట్స్ నేను 4 మంత్స్ ప్రతిరోజు కాలేజ్‌కి సేమ్ షర్ట్ వేసుకొని పర్సనల్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేసి అబ్జర్వ్ చేసినవి. యాక్చువల్లీ సేమ్ షర్ట్ అంటే సేమ్ టైప్ ఆఫ్ షర్ట్ 5 డిఫరెంట్ కాపీస్ ఉంది. సో, షర్ట్ ఉతకకుండా అయితే వేసుకోలేదు. ఆ బెనిఫిట్స్ ఏంటంటే 3 C's సర్టెనిటీ, కాన్ఫిడెన్స్ అండ్ కాంటెక్స్ట్. ఫస్ట్ బెనిఫిట్ సర్టెనిటీ. ఎంటర్‌ప్రెన్యూర్స్ లైఫ్ అనేది చాలా అన్‌సర్టెయిన్‌గా ఉంటుంది. అన్‌స్టేబుల్‌గా ఉంటుంది. అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. సో, అలాంటి అన్‌సర్టెయిన్ ఎన్విరాన్మెంట్‌లో మైండ్ కూడా చాలా అన్‌స్టేబుల్ అవుతుంది. సో, మన లైఫ్‌లో ఏదో ఒకటి రొటీన్‌గా, కాన్స్టెంట్‌గా, సేమ్‌గా ఉంటే మెంటల్ స్టెబిలిటీకి చాలా హెల్ప్ అవుతుంది. అది ప్రతిరోజు వేసుకునే సేమ్ షర్ట్ అంత చిన్నదైనా కూడా పర్లేదు. ఇలా రొటీన్స్ ఉండటం వల్ల మన మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పర్టిక్యులర్‌లీ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ప్రతిరోజు డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు వాళ్ళ లైఫ్ అంతా ఓవర్‌వెల్మ్‌తో నిండిపోయి ఉండేవాళ్ళు. అది ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ ఇంకా సెకండ్ బెనిఫిట్ కాన్ఫిడెన్స్. మనం ప్రతిరోజు సేమ్ షర్ట్, అది కూడా ఒక మినిమల్ టైప్ ఆఫ్ షర్ట్ వేసుకోవడం వల్ల మన బ్రెయిన్‌కి ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని సిగ్నిఫై చేస్తున్నాం. అదేంటంటే మన డ్రెస్ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ఒపీనియన్‌ని నేను కేర్ చేయటం లేదు అని. సో, అదొక చిన్న పాయింట్ అయ్యుండొచ్చు. బట్ అది ఇన్నర్‌గా కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అదే కాదు, కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇది మనకంటూ మనం ఒక రూల్ పెట్టుకొని అది మనం ప్రతిరోజు ఫాలో అవుతున్నాం. స్కూల్స్ అండ్ కాలేజ్‌లో అయితే యూనిఫార్మ్ వేసుకోవాలనే రూల్ ఉంది. బట్ అది మనం పెట్టుకున్నది కాదు. ఈ రూల్ మనమే పెట్టుకొని మనం ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా, హానెస్ట్‌గా ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మన మీద మనకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మన మీద మనకి ట్రస్ట్, బిలీఫ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా థర్డ్ బెనిఫిట్ క్లారిటీ ఆర్ కామ్‌నెస్. మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. పొద్దున్న ఏదైనా కొన్ని మొమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తే ఆ రోజంతా కూడా హ్యాపీగానే ఉంటుంది. అలానే పొద్దున్నే ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా రోజంతా డిస్టర్బ్ అయిపోయి మూడ్ పాడైపోతుంది. అలానే పొద్దున్నే ఏ షర్ట్ వేసుకోవాలని డిసైడ్ అవ్వకుండా క్లారిటీతో ఒక షర్ట్ వేసుకోవటం వల్ల ఆ కొన్ని మొమెంట్స్ ఆఫ్ క్లారిటీ ఉండటం వల్ల రోజంతా కూడా క్లారిటీ అనేది డెవలప్ అవుతుంది. చిన్నగా మొమెంటంలా పెరిగి క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో, దానివల్ల కామ్‌నెస్ కూడా వస్తుంది. సో, ఇన్ని బెనిఫిట్స్ అండ్ ఇంత మంచి సైకలాజికల్ రీజన్ ఉంది కాబట్టి ప్రతిరోజు సేమ్ షర్ట్ వేసుకోవడం మనం ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో వేరే డెసిషన్స్‌ని మినిమైజ్ చేసుకోవడం కూడా మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఉండొచ్చు. వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తూ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అయిద్ది అనుకుంటే మీరు కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్‌ని చెక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్‌లో కొన్ని యూజ్‌ఫుల్ లింక్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు సెలవు.